Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టమాటో రైస్ అండి. ఇక్కడ నేను టమాటో రైస్ చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేను ఫస్ట్ తీసేసుకున్నానండి. టమాటో, ఆనియన్ అండ్ చిల్లీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నానండి. కొద్దిగా లైట్గా వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ వేయండి. కారం మిరపకాయలు వేసానండి కొంచెం ఫ్లేవర్ కోసం. చిల్లీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. కర్రీ లీవ్స్ తర్వాత ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. పేస్ట్ వేసుకొని కలిపేసేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టర్మరిక్ వేసేసేయండి. లైట్గా కొద్దిగా వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ తీసి పెట్టుకున్న టమాటోస్ వేస్తున్నానండి. వేసి కలిపేయండి, మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కాసేపు అలా వదిలేసి తీయండి. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. సరిపడా వేసుకోండి. మీకు ఎంత చేస్తే అంత క్వాంటిటీలో వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాసేపు నేను అలా వదిలేసి మూత తీసాను. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ వేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైస్ తీసుకోండి. రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇలా అందులో వేసేసి కలిపేసేయండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపేయండి. ఇక్కడ చూడండి, ఇలా మిక్స్ అవ్వాలి. బాగా మొత్తం మిక్స్ అవుతూనే దాని ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత తీయండి. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.